Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అన్నయ్యను అన్ని మాటలన్నా పవన్ మూసుకుని కూర్చుంటారా? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చిత్ర పరిశ్రమ చిచ్చు రేపుతున్నట్లు కనిపిస్తోంది. నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో మెగాస్టార్ అభిమానులతో పాటు జన సైనికులు, కాపు సామాజిక వర్గం నేతలు కూడా రగిలిపోతున్నారు. అసలు ఏపీ పాలిటిక్స్లో టాలీవుడ్, కూటమి పార్టీల మధ్య దూరం పెంచేలా ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అసలు శాంతి భద్రతల సమస్యపై మాట్లాడాల్సిన సభలో సీనియర్ నేత, మాజీ మంత్రి కామినేని జగన్ యాటిట్యూడ్ను వివరించడంలో భాగంగా నాడు చిరంజీవి ఒత్తిడి తేవడం వల్లనే జగన్ నాడు దిగివచ్చి చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులతో మాట్లాడారని అన్నారు. అయితే దీనికి నందమూరి బాలకృష్ణ మాత్రం డిఫర్ అయ్యారు. నాడు జగన్పై ఎవరూ ఒత్తిడి తేలేదని, చిరంజీవితో సహా ఎవరూ జగన్ను అడగలేదని అన్నారు. కామినేని శ్రీనివాస్ చెప్పేది అబద్ధమని అన్నారు. పైగా జగన్ ఆ సైకో గాడిని కలవడానికి ఇండస్ట్రీ వాళ్ళు వెళ్ళినప్పుడు గట్టిగా ఎవరూ అడగలేదని చెప్పారు. జగన్ చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఆహ్వానించారని చిరంజీవి గట్టిగా అడిగితే ఆయన వచ్చాడా? ఎవరు అడిగారు ఆయనను అని బాలకృష్ణ అన్నారు. జగన్ చిత్ర పరిశ్రమకు ప్రముఖులను ఆహ్వానించారని చిరంజీవి గట్టిగా అడిగితే ఆయన వచ్చాడా? ఎవరు అడిగారు ఆయనను? జగన్ చిత్ర పరిశ్రమ ప్రముఖులను ఆహ్వానించారని చిరంజీవి గట్టిగా అడిగితే ఆయన వచ్చాడా? ఎవరు అడిగారు ఆయననని బాలకృష్ణ అన్నారు. అయితే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తమ అభిమాన హీరోను అవమానించే విధంగా మాట్లాడారని మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. నందమూరి బాలకృష్ణ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను విరమించుకోవాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మరొక వైపు నందమూరి బాలకృష్ణ కామెంట్స్ కు చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. విదేశాలలో ఉన్న చిరంజీవి బహిరంగ లేఖను విడుదల చేశారు. వైఎస్ జగన్ పిలిస్తేనే తాను వెళ్లానని చిరంజీవి తెలిపారు. జగన్ తనను సాదరంగా ఆహ్వానిస్తే వెళ్లానని చెప్పారు. అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు తాను సినీ పరిశ్రమలో ఉన్న ఇబ్బందులను వివరించడానికి వెళ్లానని చిరంజీవి చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో ఉన్న ఇబ్బందులను తాను వివరించానని అన్న చిరంజీవి సమయం ఇస్తే అందరం కలిసి వస్తానని జగన్ కు తాను చెప్పానని అన్నారు. సినీ పరిశ్రమలో ఉన్న ఇబ్బందులను తాను వివరించానని అన్న చిరంజీవి సమయం ఇస్తే అందరం కలిసి వస్తానని జగన్ కు తాను చెప్పానని అన్నారు. జగన్ను కలవడానికి ముందు తాను బాలకృష్ణకు ఈ విషయం చెప్పాలని ఫోన్ చేస్తే ఆయన అందుబాటులో లేరని చిరంజీవి అన్నారు. అప్పుడు కరోనా ఉన్నందున 5 మాత్రమే రావాలని అన్నారు. తాము 10 మంది మాత్రమే వస్తామని చెప్పడంతో జగన్ అంగీకరించారని చిరంజీవి చెప్పారు. తన చొరవ వల్లనే ఏపీలో నాడు సినిమా టికెట్ల ధరలు పెరిగాయని అన్నారు. దీంతో బాలయ్యకు చిరంజీవి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినట్లే కనపడుతోంది. బాలకృష్ణ మాటలు కూటమిలో చిచ్చుపెట్టేలా ఉన్నాయంటున్నారు. తన సోదరుడిని జగన్ అవమానించారన్న పవన్ కళ్యాణ్ నేరుగా బాలకృష్ణ, చిరంజీవిని తప్పుపడుతూ చేసిన వ్యాఖ్యలను పవన్ ఎలా తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.